ఈ వీక్ ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ మాస్క్ మ్యాన్ హార్విష్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్. ఆయన చాప్టర్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ కామెంట్ లో చేయండి. ఇది కరెక్ట్ డెసిషన్, ఆడియన్స్ తీసుకున్న కరెక్ట్ డెసిషన్. యాక్చువల్ చెప్పాలంటే సీజన్ చాలా మంచిగా వెళ్తుంది. అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, ఓటింగ్ ప్రకారం ప్రతి వారం ఎలిమినేషన్ అలాగే జరుగుతుంది. వీక్ బిగినింగ్ లోనే ఎవరెవరు ఓటింగ్ లో బాటమ్ లో ఉన్నారు అని అనలైజ్ చేయటం, అండ్ ఆల్మోస్ట్ వీకెండ్ కి వచ్చేసరికి అదే కంటెస్టెంట్ బయటకి వెళ్ళిపోవటం. సో గేమ్ గేమ్ చాలా మంచిగా జరుగుతుందని అనిపిస్తుంది. హరీష్ గారి ఎలిమినేషన్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ చాలా మంది దీంతో అగ్రి అవుతారు అనుకుంటున్నాను. తన కామెడీ సైడ్, తన అదర్ సైడ్ ఇంకెప్పుడండి? 4 వారాలు అయిపోయింది, ఇంకెప్పుడు చూపిస్తారు? అలాంటి యాంగిల్ ఆయనకి ఉంటే కనుక హ్యూమరస్ సైడ్ ఆయన డెఫినెట్ గా ప్రజెంట్ చేసేవాడు. ఆయనకి లేదు. ఆయన ఒక సీరియస్ టైప్ ఆఫ్ యూనో ఇది మనకి తాత ముత్తాతలు గుర్తుకొస్తారు ఈయన పర్సనాలిటీ చూస్తుంటే. ఆయన ఏజ్ ఏంటో తెలియదు కానీ డిస్క్రిమినేషన్ లేదు ఇక్కడ. బట్ ఆయన ఒక రాతి యుగంలో ఒక ఒక వేరే జనరేషన్ లో ఉన్నాడేమో అనిపిస్తుంది. ప్రజెంట్ జనరేషన్ లో ఈ టైప్ ఆఫ్ దిస్ థింగ్ మూవ్ ఆన్ లేదు ఆయన దగ్గర, అస్సలు మూవ్ ఆన్ లేదు. హీ కీప్ దట్ ఫర్ ఎవర్. అంటే లైఫ్ విల్ బి డిఫికల్ట్ ఇప్పుడు. సో డెఫినెట్ గా ఆయన మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాడు. సో అలాంటి పర్సనాలిటీస్, అలాంటి మెంటాలిటీస్ బిగ్ బాస్ హౌస్ కి సరిపోరు. ఆయన ఆ డే అయిపోయి మూవ్ అయిపోవాలి. అదే కదా డిఫరెన్స్. లైక్ అదర్ కంటెస్టెంట్స్ లో కొంతమందిలో యాటిట్యూడ్, కేర్ ఫ్రీ యాటిట్యూడ్ ఉండాలి, మూవ్ అయిపోవాలి. ఆ డేకి మనం నెక్స్ట్ డేకి ఎలా బెటర్ గా ప్రజెంట్ చేసుకోవాలి మనము. బట్ లైఫ్ అంతా ఒకటే విషయం ముందు పెట్టుకొని, అంటే మర్చిపోవద్దని కాదు, యూ కీప్ దట్, బట్ హౌ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అది బయటకు తీసుకొచ్చి దాన్నే చేస్తే ప్రూవ్ చేసుకోలేరు. బట్ రిగార్డింగ్ దాన్నే పెట్టుకొని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మనం ఎలా బెటర్ చేసుకోవాలి, దాని మీద మనం వర్కౌట్ చేయాలి. ఇంతమంది దాన్ని పాయింట్స్ చెప్పారంటే దే సంథింగ్ రాంగ్. డెఫినెట్లీ నా మిస్టేక్ ఉంటుందంటే లేదు, ప్రపంచం అంతా తప్పు, నేను ఒక్కడనే రైట్ అన్న యాటిట్యూడ్ ఫస్ట్ వీక్ ఇంకా అది నా మనసులో ఉంది అమ్మాయిల విషయంలో అని పెట్టుకుంటే, కాదు అని ప్రూవ్ చేయాలి. కాదు అని నువ్వు రాంగ్, అది దట్ ఈస్ టోటలీ రాంగ్ ఒపీనియన్ అబౌట్ మీ. నేను అది కాదు అని ఆయన ప్రూవ్ చేసుకోవటానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు? బ్యాక్ బిచ్చింగ్ చాలా చేశాడు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళ గురించి ఆయన చెప్తాడు. ఆయన కాన్సన్ట్రేషన్ అంట ఒక్కటే ఒక కంటెస్టెంట్ మీద ఉంటే కష్టం అది. అలాంటి వల్ల పోనీ ఎన్ని రోజులు సింపతి ఏమొస్తుంది? తను తను ఇప్పుడు ఈ షో ఒకళ్ళ మాస్క్ ఒకళ్ళు ఓపెన్ చేసుకొని చూపించుకోవటం కాదు, ఒకళ్ళనొకటి ఫాల్ట్లు చూపించుకోవటం కాదు, నువ్వెలా బెటర్ అని చెప్పుకోవటమే ఈ షో. నువ్వు ఒక బెటర్ పర్సన్ గా ఆడియన్స్ లోకి వెళ్ళటమే ఈ షో మీనింగ్. అంతేకాని నీ తప్పులు నేను చూపిస్తా, నా తప్పులు నువ్వు చూపించు, అండ్ వీకెండ్ వచ్చేసరికి నాగార్జున సార్ అందరు తప్పులు చూపిస్తారు, అందరు ఒప్పులు చూపిస్తారు అన్నది కాదు కదా. నువ్వేంటో నువ్వు నిరూపించుకోవాలి, ఆడియన్స్ లోకి దగ్గర అవ్వాలి, అండ్ బెటర్ గా పర్ఫామ్ చేయాలి. అంతేకాని ఎంతసేపు వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు బాగాలేదు, ఎవరితో కూడా ఆయనకు అంత మంచి రిలేషన్స్ కూడా ఆయన డెవలప్ చేసుకోవాలి. రిలేషన్స్ డెవలప్ చేసుకోవటానికి కానే కాదు. బట్ మనం సమాజంలో ఒక చిన్న వరల్డ్ అది. మనం సమాజంలో ఉన్నప్పుడు అందరితోటి మనం మంచి టర్మ్స్ లో పోతాము, పోయితేనే లైఫ్ మనకి ముందుకు వెళ్తుంది. మనకి అంతేగాని ఒక ఈగో పెట్టుకొని వెళ్తే ఎలా ఉంటుంది? సో హరీష్ గారిలో ఉన్న ఫాల్ట్ అది ఒకటే. బట్ ఒక మంచి పర్ఫార్మర్ గా, ఒక మనం అగ్ని పరీక్షలో చూసినట్టుగా ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది. స్ట్రాంగ్ గా వాయిస్ చేసి స్టాండ్ తీసుకునే కేపబిలిటీ ఉన్న, సత్తా ఉన్న హరీష్ ఇలా బయటకి వెళ్ళిపోవటం ఈ రోజున ఇంత బాలేదు. ఆయన గేమ్ లో ఆడలేకపోవచ్చు, ఆయన వీక్ అయిపోవచ్చు. బట్ ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు ఆ స్ట్రాటజీస్ తోటి. ఆయన ఆ పని చేయలేకపోయారు. ఎనీవే ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయింది హరీష్ గారు.